ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఒక అప్డేట్. సో అప్డేట్ అంటే తెలుసుకునే ముందు ఫర్ ద ఫస్ట్ టైం మీరు మన ఛానల్ విజిట్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటుగా జాబ్ అప్డేట్స్, జాబ్ అప్లికేషన్స్ ఎలా అప్లై చేసుకోవాలి, ఇలా ప్రతి ఒక్క దాని మీద మన ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇక వాళ్ళ విషయం ఏంటంటే ఎప్పుడో ఆల్మోస్ట్ 1 year బ్యాక్ అయితే పడిందన్నమాట పోలీస్ రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ అయితే. దానికి సంబంధించి ఎగ్జామ్ అయితే అయిపోయింది కానీ అండ్ ఈవెంట్స్ అయితే జరగలేదు ఈ రోజు వరకు కూడా. సో దానికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట. అంటే హాల్ టికెట్స్ అనేవి మనకి రిలీజ్ అయితే కాబోతున్నాయి ఈరోజు. సో ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందనమాట. దానిలో క్వాలిఫై అయిన వాళ్ళు మొత్తం ఇది మనకి ఇంచుమించుగా 22 జనవరి 2023 అంటే ఇంకొక నెల అయితే ఆల్మోస్ట్ 1 year అయితే అయిపోతుంది అనమాట. 35 లొకేషన్లో 197 ఎగ్జామ్ సెంటర్లలో 4,59,182 మంది క్యాండిడేట్స్ ఎగ్జామ్కి రాస్తే అందులో 95,208 మంది క్వాలిఫై అవడమే జరిగింది. ఈ 95,208 మందికి కూడా ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ తర్వాత గవర్నమెంట్ చేంజ్ అవ్వడం ఇలా కొన్ని రీజన్స్ వల్ల పోస్ట్ పోన్ జరుగుతూ ఫైనల్గా ఇప్పుడైతే ముహూర్తం అయితే పెట్టుకున్నారు. ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఫిల్డ్ అండ్ ద సబ్మిట్ ద స్టేజ్ 2 ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ కెన్ డౌన్లోడ్ ద కాల్ లెటర్స్ ఫ్రమ్ 3 PM on 18/12/2024 to 3 PM on 29/12/2024 ఫ్రమ్ ద వెబ్సైట్ అని చెప్పేసి ఇచ్చారనమాట. ఎవరైతే స్టేజ్ 2 అప్లికేషన్ ఫిల్ చేశారో వారందరికీ కూడా ఎగ్జామ్ లెటర్స్ ఎగ్జామ్ హాల్ టికెట్స్ లేదా కాల్ లెటర్స్ అనొచ్చు. వీటిని మనకి 18వ తేదీ అంటే ఈరోజు సాయంత్రం 3 గంటల నుంచి అదేవిధంగా 29వ తేదీ వరకు డౌన్లోడ్ చేసిన అవకాశం కల్పించారనమాట. జాగ్రత్తగా వినండి. 18వ తేదీ నుంచి 29వ తేదీ వరకు మాత్రమే ఉంది. సో కాబట్టి డిలే చేస్తే మీరు మిస్ అవుతారనమాట. సో ఎవరైతే స్టేజ్ 2 ఫిల్ చేస్తారో వారందరూ కూడా డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్స్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ లింక్ యాక్టివేట్ చేయగానే నేను శాంపుల్గా ఒక హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి మీకు వీడియో కూడా పెడతాను అనమాట. సో అవన్నీ మిస్ అవుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.